వాళ్ళేమో అందరూ జనసేన వాళ్ళను నువ్వు నా పక్కన కూర్చుని అర్హత ఏడుందిరా నీకు పో అంటాడు, లేకపోతే స్టేజ్ మీద తోసేస్తాడు, నీ సంగతి తేలుస్తానంటాడు. అయినా వాళ్ళని ఏమి అనబాక, వాళ్ళని ఏదన్నా అంటే నువ్వు వైసీపీ మనిషివని నేను ముద్రేస్తాను, స్టాంప్ పట్టుకు తిరుగుతుంటాను. అట్లాగే మీలో ఉన్నటువంటి ఇదంతా కూడా ఎగోని అంతా దాచేసుకోండి, మీలో ఉన్న అహాన్నంతా చంపేసుకోండి. నేను ఈ దేశ సంక్షేమం కోసం, ఈ లోక కళ్యాణం కోసం, జగన్ అనేటువంటి రాక్షసుడిని దించడం కోసం చంద్రబాబు నాయుడు అనేటువంటి దైవాంశ సంబూతుడి దగ్గరికి వెళ్తున్నాను అన్న తర్వాత వేర్ ఈజ్ ఆల్టర్నేటివ్? అవును, పూర్తిగా మారలేదా పవన్ కళ్యాణ్ గారు పూర్తి రాజకీయ నాయకుల్లాగా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీని ఆయన వదులుకోవాలనుకోవట్లేదేమో, హోల్డ్లో పెట్టుకున్నారేమో. అవసరమైతే రేపొద్దున టీడీపీ కనుక నిజంగా గౌరవప్రదం అనే మాటకు తగ్గట్టుగా పొత్తులో సీట్లు కేటాయించకపోతే వెనక్కి తగ్గుతారు. ఆయన పూర్తిగా కాదు, మామూలు రాజకీయ నాయకుడి కంటే ఎక్కువ మారిపోయాడు ఆయన. అవునా? మామూలు రాజకీయ నాయకుడికి కొంత పౌరుషం అట్లాంటి ప్రదర్శిస్తారు తేడా వచ్చినప్పుడు. భారతీయ జనతా పార్టీకి సీట్లు తగ్గించినప్పుడు రివోల్ట్ అయింది, లేకపోతే తెలంగాణలో పోరా అని చెప్పింది, సొంతగానే పోటీ చేస్తుంది. వాళ్ళు ఎక్కడ చంపుకోలే. పూర్తిగా మారితే కనుక ఇప్పుడు మొన్న తెలంగాణలో అధికార పక్షాన్ని అక్కడ గురించి ఒక ముక్క కూడా మాట్లాడలేదు. ఓకే, ఆయన సినిమా ఇండస్ట్రీ అదని. కాంగ్రెస్ పార్టీ గురించి కూడా ఎక్కడ ఆయన ఏమీ మాట్లాడరు. ఆయన ఎప్పుడు జగన్ విమర్శిస్తారు, వైసీపీని తిడతారు తప్ప పూర్తిగా మారిన నాయకుడు అయితే ఇప్పుడు చూడండి, భారతీయ జనతా పార్టీ నాయకులు జగన్ తిడతారు, తెలుగుదేశం పార్టీని తిడతారు, వాళ్ళ శత్రువుగా ఫీల్ అయ్యే వాళ్ళని ప్రత్యర్థులు అందరినీ తిడతారు, విమర్శిస్తారు.